ఈరోజు కోడిగుడ్లు కూర చేస్తున్నానండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పే ముందు అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మెలికల ముగ్గు వేస్తున్నాను. ఈ మెలికల ముగ్గుకి అంతేముంది అనుకుంటున్నారా? ఈ మెలికల ముగ్గు ఫస్ట్ స్టార్టింగ్లో నేర్చుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను తెలుసా అండి చిన్నప్పుడు. ఇది 9 చుక్కల ముగ్గు, 7 చుక్కలు కాదు 3 చుక్కల ముగ్గు అయినా సరే రానప్పుడు నేర్చుకోవడం చాలా కష్టం. ఈ మెలికలేంట్రా బాబు అనిపించింది స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు. వచ్చిన వాళ్ళకి ఈజీగానే ఉంటుంది, రాని వాళ్ళకి మాత్రం చాలా కష్టం అండి. ఇప్పటికీ కొన్ని రాని ముగ్గులు ఉంటాయి, నేర్చుకోవడానికి కష్టపడతాం కదా. సరే, విషయానికి వచ్చేస్తే ఇప్పుడైతే మెలికల ముగ్గు వేస్తున్నాను. ఒక చిన్న విషయం మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అదేంటంటే మన పక్క బజార్లో కాకుండా ఒక 4 బజార్ల అవతల వాళ్ళకి తండ్రి లేడండి, 2 ఆడపిల్లలు. వాళ్ళ అమ్మ కష్టపడి 2 కూతుళ్ళని పెంచింది. ఒక పెద్ద అమ్మాయికి పెళ్లి కూడా చేసింది తనకున్న స్తోమతలో. చిన్న అమ్మాయి మామూలుగా స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంది, 8th క్లాస్ 7th క్లాస్ అలా చదివే పిల్ల. అయితే ఆ అమ్మాయి పెద్ద అమ్మాయికి పెళ్లి చేసింది కదా, డెలివరీకి వచ్చిందండి ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి పాప పుట్టిందంట. పాపకి చీర ఉయ్యాలు వేస్తారు కదా ఇళ్లల్లో, సూర్యులకు అట్లా కట్టి లేకపోతే పోళ్ళకి కట్టి ఉయ్యాలు వేస్తారు, చీర ఉయ్యాల. ఈ పాపని ఆడించే ప్రాసెస్లో వాళ్ళ రెండో అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ అక్కడ పెట్టి పాపని ఆడిస్తూ ఉందంట. మరి పాపని ఆడించే క్రమంలో తనకి ఏం కష్టం వచ్చి తనకి మెడకి కావాలని చుట్టుకుందో, లేకపోతే ఆ పిల్ల ఉయ్యాల్లో లేని సమయంలో చూసి ఈ అమ్మాయి ఉయ్యాల ఆడటానికి ఊగుతానికి మెలికలు తిరిగిందో తెలియదు, కానీ ఆ చీర ఉయ్యాల ఆ అమ్మాయి మెడకు చుట్టుకుందండి. ఎంత గట్టిగా బిగుసుకుపోయిందంటే ఆ అమ్మాయి ఈ రోజున మన మధ్య లేదు. అంత ఘోరం జరిగింది వాళ్ళ ఇంట్లో. పాప కోసం వేసిన ఉయ్యాల ఆ అమ్మాయి మెడకు చుట్టుకుంది. ఎంత ఘోరం అండి ఇది. స్కూల్ నుంచి వచ్చి ఆ అమ్మాయి పాపను ఆడిద్దామని కాసేపు ఆడించి తను కూడా ఊగుదామని మరి వెళ్ళిందో, లేదు ఏదైనా కష్టం వచ్చి కావాలని చేసుకుందో అసలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు. తండ్రి లేరు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదండి. ఎంత ఘోరం జరిగిందంటే ఇది నేను విని చాలా బాధపడ్డాను. తెలిసి తెలియక పిల్లలు ఇట్లాంటి ఆటలాడి వాళ్ళ అమ్మగారు పనికి వెళ్ళిందంట, వాళ్ళ అక్క ఏమో బయట పిల్లని ఆడించుకుంటూ స్నానం చేయించుకుంటూ రెడీ చేసుకుంటూ అలా ఉందంట. మరి ఈ అమ్మాయి కేకలేసిందో లేదో తెలియదు, కానీ ఆ చీర ఉయ్యాల ఈ అమ్మాయి మెడకు చుట్టుకుపోయి ఆ అమ్మాయి ప్రాణాలే ఇప్పుడు మన మధ్య లేవు. ఎంత ఘోరం, వినడానికే భయంకరంగా ఉంది కదా ఈ మాట. నాకే చాలా బాధగా అనిపించింది, చెప్దామా వద్దా అనేసి. మనకు తెలిసిన ఏ విషయం అయినా ఇంకొకరికి చెప్తే ఇద్దరు కాకపోయినా ఒక్కళ్ళైనా పిల్లలున్న వాళ్ళు ఇలా జాగ్రత్త పడతారని చెప్పడమే నా ఉద్దేశం. జాగ్రత్తగా ఉందామండి, మన పిల్లల్ని మనమే రక్షించుకుందాము. ఇంకా ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న విషయం ఇదేనండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పనికి వెళ్ళే ముందు మా పనులన్నీ ఇలా 1 by 1 చేస్తూ ఉన్నాను. బయట ఊడ్చి ముగ్గేసాను కదా, వంటకి ప్రిపేర్ కూడా చేస్తున్నానండి. ఇప్పుడు బట్టలు అయితే రాత్రి ఉతికేసాను. నేను పొద్దున పూట ఉతకడం కుదరదండి, ఎందుకంటే మనకి సాయంత్రం వస్తాయి పంపులు. ఆ పంపులు వచ్చినప్పుడే బట్టలు కూడా వేసామనుకోండి కాస్త వాడుకోవడానికి నీళ్ళు ఉంటాయి కదా, అందుకే నేను సాయంత్రం పూటే బట్టలు అంట్లు అన్నీ చేస్తానండి. పని నుంచి రాగానే కాస్త కష్టమైనా సరే నేను చేసేస్తాను. పొద్దున కల్లా బట్టలు ఆరిపోతాయి. ఈ మధ్య ఎండలు కూడా బాగా వస్తున్నాయి కదండి, ఈజీగానే ఆరిపోతున్నాయి. నేను కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను కదా, చూసారు కదా. నేను ఇలా అయితే ఉల్లిపాయలు చింతపండు అన్నీ రెడీగా పెట్టాను, గుడ్లు కూడా ఉడికే ఉన్నాయండి. కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను ఇవాళ. ఈరోజు మా అబ్బాయిని పచ్చడి తీయమని చెప్పానండి, ఎందుకంటే వాడు స్నానం చేసి రెడీగా ఉన్నాడు. మా వారికి ఏంటో మామిడికాయ పచ్చడి కావాలంట. ఇంట్లో ఎవరు ఇంకా రెడీ కాలేదు. పచ్చడి తీయాలంటే కాస్త స్నానం అది చేసి ఉండాలంటే పచ్చడి తీయడానికి స్నానాలు చేయడం ఎందుకు అని అంటున్నాడు. ఆయనకి ఏం తెలిసి చెప్పండి, సంవత్సరం అంతా ఉండాల్సిన పచ్చడిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి కదా. అందుకని మా అబ్బాయి స్నానం చేశాడు. ఇప్పుడు వాడి చేత పచ్చడి తీపిస్తాను, మీరు చూస్తూనే ఉండండి. కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోతూ ఉంది. 6 గుడ్లు తీసుకొచ్చానండి. 5 బాగా వస్తే బాగుండు అనుకున్నాను, కానీ మొత్తం 6 గుడ్లు మంచిగా వచ్చినాయి చక్కగా. ఒక్కడు కూడా ఎంత కూడా పోలేదు చూడండి. గుడ్లన్నీ బాగా వేగిపోయినాయి కదా. కోడిగుడ్లు కూర ఇవన్నీ వంటలన్నీ అమ్మాయి నేర్పించిందండి నాకు. అమ్మ నేర్పించింది అంటే అమ్మ వేలు పెట్టి నేర్పించిందని కాదు, మనం ఇలా చూస్తే అలా పట్టేస్తాంలేండి. నేను అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఆడుకుంటూ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఊరికట్ట చూసుకుంటూ వెళ్తాం కదా. పల్లెటూరులో బయట పొలాలు పోయి పెట్టి లేకపోతే పొట్టు పోయి పెట్టి
వండుతూ ఉంటారు. ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది. కాస్త అటు ఇటు తిరుగుతా నేను అలా అలా చూసి అలా నేర్చుకున్నదే. మా అమ్మ నాకేం ప్రత్యేకించి వేలు పెట్టి దిద్ది నేర్పించిందేం కాదు వంట చేయడం. నేను అటు తిరిగి తిరిగి చూస్తుందాను కదా, అలా పట్టేస్తాను అంతే. అలా వచ్చినాయి ఈ వంటలన్నీ. నాకెవరు నేర్పించలేదండి. కానీ మా పిల్లలు అంత ఈజీగా నేర్చుకోలేకపోతున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వండుతున్నాను. అదే మా పిల్లల వయసులో నేను 9 సంవత్సరాల నుంచే వంట చేసేదాన్ని, ఏది నాకు నచ్చితే. కానీ మా పిల్లలు అంత త్వరగా వంట నేర్చుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఎవరికి సరిగ్గా వంట రాదంటే మీరు నమ్మాలి మరి. ఇప్పుడు ఉల్లిపాయలు అంతా మంచిగా వేగిపోతూ ఉన్నాయి. కాస్త ఉప్పేస్తే త్వరగా మగ్గిపోతాయి కదా. పనికి కూడా వెళ్ళాలండి, ప్రతిరోజు పనికి వెళ్ళాలి, మీకు తెలిసిన విషయమే. కాస్త పసుపు ఉప్పు వేసేస్తే మగ్గిపోతాయండి. పిల్లలు స్కూల్కి ఈరోజు టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయారండి. అన్నం అసలు దిగట్లేదు, టిఫిన్ కావాలంటున్నారు. నా ఉద్దేశం, మనం ఎంత మంచి టిఫిన్ చేసినా బయట నుంచి తెచ్చి తిన్నా 1 గంట మాత్రమే కడుపులో ఎత్తుగా ఉంటుంది. మరి తర్వాత 12, 12:30 వరకు ఏం తినడానికి కుదరదు కదా. ఇవాళ చదువుల్ని బట్టి రాయడం, చదవడం బాగా ఒత్తిడి కదా. మరి ఇదంతా చేయాలంటే ఫస్ట్ మనకి పిల్లలకి స్టామినా ఉండాలి కదా. అందుకని నేను అన్నం పెట్టి పంపిస్తాను. కానీ అన్నం పొద్దున్నే మేము తినమని చెప్పి వెళ్ళారు. సాయంత్రం చెప్తాలండి ఒక్కొక్కరి పని. తినకుండా వెళ్ళారు, ఏమాత్రం అంత మధ్యాహ్నం దాకా ఉన్నారా అనేసి. మళ్ళీ వచ్చిన తర్వాత నీరసం పడతారు. నేను అది ఉండకుండా ఉండడం కోసమే ఒకటి తిట్టైనా సరే తిని వెళ్ళమని నోట్లో తినిపిస్తూ ఉంటా. వెళ్ళంగానే హడావుడిగా తినేసి వెళ్తారు. చూడండి, మా అబ్బాయి పచ్చడి తీస్తున్నాడు. ఫస్ట్ టైం అండి మా అబ్బాయి పచ్చడి తీయడం. ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడో అస్సలు. వంటగదిలో చెమటలు వస్తున్నాయండి. అసలే పొయ్యి ఉంది కదా, హీటు. పైపెచ్చి బయట ఎండలు 7 గంటలకి అదరగొడుతుందండి. ఇదో వేసవకాలంలా కనిపిస్తుంది తప్ప ఇది వానాకాలంలా లేదు. మా వారికి కోడిగుడ్లు కూరన్నా కూడా ఆమ్లెట్ కావాలంట. ఇదేం విచిత్రమో చూడండి. నంజులు మాత్రం కంపల్సరీగా ఉండాలి. మరి ఏం చేస్తాం. మీరు లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి ఎలా